హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 43వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ యాజ్ యూజువల్గా సెలబ్రేషన్స్ చేసుకుంటుంది. చాలా వైబ్రెంట్ జూబిలెంట్ మూడ్లో ఉంది, అధికారంలోకి ఉన్నారు కాబట్టి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీ పెట్టింది సీనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన సీనియర్ ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారు పడిన మనోవేదన, మీడియాతో మాట్లాడి ఆయన పంచుకున్న మనోవేదన ఏదైతే ఉందో దాని మీద అయితే వీడియో చేద్దామని అనిపించింది. అండ్ ఈ వీడియోలో రామారావు గారి మనోవేదన మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది ఇప్పుడున్న యంగర్ జనరేషన్కి చంద్రబాబు నాయుడు అంటే రామారావు గారిని ఎలాంటి హాని చేయకుండా పార్టీని లాక్కున్నారేమో అనే ఒక అభిప్రాయం ఉండొచ్చు. బట్ సోషల్ మీడియాలో ఆ వీడియో అవైలబుల్గా ఉండటం వల్ల కొద్దిమందిలో కాకపోతే కొద్దిమంది కన్నా ట్రూ ఫేస్ ఆఫ్ చంద్రబాబు తెలిసేదానికైతే ఆస్కారం అయితే చాలా క్లియర్గా ఉంది. అండ్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఈ ఆస్పెక్ట్ మొత్తంలో మొఘల్ సామ్రాజ్యంలో ఔరంగజేబు తండ్రిని జైల్లో వేసి అన్నను చంపి అధికారాన్ని ఎలా లాక్కున్నాడో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తండ్రి లాంటి నన్ను, పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్ను ద్రోహం చేసి నా పార్టీని లాక్కున్నాడు అనేసి మాత్రం చాలా ఆవేదనను వెళ్ళగక్కారు. చంద్రబాబు నాయుడిని ఒక క్లియర్ కట్ ద్రోహిలా చూపించారు. అండ్ చంద్రబాబు నాయుడిని మొఘల్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఔరంగజేబుతో పోల్చే ప్రయత్నం చేశారు. సో ఔరంగజేబుతో అప్పట్లో రామారావు గారు చంద్రబాబును పోల్చడం ఏదైతే ఉందో ఇప్పుడు కూడా మహారాష్ట్రలో ఔరంగజేబుకు సంబంధించినటువంటి సమాధిని కూల్చివేయాలనేసి బీజేపీ వాళ్ళు సంఘ పరివారికి సంబంధించిన వాళ్ళు ఎలా అయితే గొడవ చేస్తున్నారో అలానే దీనికి దానికి రామారావు గారు చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం రెండు సింక్ అవుతున్నట్టయితే చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఈ వీడియోలో రామారావు గారు మాట్లాడుతూ నా రక్తం పంచుకొని పుట్టిన నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే తండ్రి లాంటి వాడిని నన్ను ఈ రకంగా మోసం చేస్తాడా అనేది మాత్రం ఆ రామారావు గారి మాటల్లో చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతూ ఉంది. ఇంకోటి చంద్రబాబు నాయుడు రామారావు గారు మాట్లాడుతూ వాడని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ నేను ఆ మాట అనకూడదు. చంద్రబాబు నాయుడు గారిలో మానవత్వం ఉందేమో అని పరీక్షించా కానీ పశువు కంటే దారుణంగా బిహేవ్ చేశారు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాత్రం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు రామారావు గారు. అండ్ మానవత్వం ఏ కోశాన కూడా కనపడకపోవడం అనేది మాత్రం అది పశువుల లక్షణం అని చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ నమ్మిన వాళ్ళని మోసం చేసి గొంతు కోసాడు అనేసి మాత్రం చాలా ప్రస్ఫుటంగా చెప్పారు. తర్వాత నమ్మిన వాళ్ళని గొంతు కోసి ఒక ఘాతకుడు, చరిత్రహీనుడు, ఇతన్ని చరిత్ర మర్చిపోదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది మాత్రం చాలా క్లియర్. చంద్రబాబు నాయుడు గారు నమ్మినోళ్ళని గొంతు కోస్తాడు, వెన్నుపోటు పొడి చేస్తాడు. అండ్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఘాతకుడు. దీన్ని నేను ఎందుకు ఈ ఘాతకుడు నమ్మినోళ్ళని మోసం చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారు మోసగాడు అనే మాటని ఎందుకు అంటున్నానంటే మొన్నటికి మొన్న ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించి మోసం చేసేసి 6 గ్యారెంటీలు ఇస్తా, సంపద సృష్టిస్తా, పేదలకు పంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 6 గ్యారెంటీలు ఎక్కడని ఎవరిని అడిగితే సమాధానం ఎలా ఉంది? సంపద ఎలా సృష్టించాలో నాకు చెప్పండి, చెవులు చెప్పండి, సృష్టించి నేను పంచుతానని చెప్పి ఏరు దాటాక తప్పతగిలేసే మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారి గురించి 30 సంవత్సరాల బ్యాకే రామారావు గారు ఈయన దుర్బుద్ధిని చాలా క్లియర్గా ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేశారు. కాకపోతే మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద మీడియా ఎల్లో మీడియా మారిపోయి చంద్రుబాబు నాయుడు గారు భజన చేస్తా రామారావు గారు మనోవేదనని బయటపెట్టే ప్రయత్నం ఎల్లో మీడియా ఎప్పుడు చేయదు. ఎందుకంటే రామారావు గారి మనోవేదనను బయటపెడితే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ద్రోహిగా, నమ్మక ద్రోహిగా, లేకపోతే వెన్నుపోటుదారుడుగా, మోసగాడిగా మిగులుతాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మోసగాడిగా, నమ్మక ద్రోహిగా, వెన్నుపోటుదారుడుగా మిగలటం ఎల్లో మీడియాకి ఇష్టం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని మోసే ఈ కులపు మీడియా ఏదైతే ఉందో రామారావు గారి మనోవేదన ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి రామారావు గారు ఏం చెప్పారు అనేది మాత్రం బయటకు చెప్పకుండా దాన్ని దాచేసే ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ మనకు సోషల్ మీడియా అనే ఒక ప్లాట్ఫామ్ ఉండటం వల్ల అట్లీస్ట్ కొద్దిపాటి నిజాలన్నా తెలుస్తున్నాయి. ఆ ఆర్కైవ్స్లో ఉన్న వీడియోలు ఎవరో ఒకళ్ళు అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మనకు నిజాలు తెలుస్తున్నాయి. అయితే రామారావు గారి మనోవేదన మాత్రం మనం 100% ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిల్లనిచ్చిన మామని అధికార దాహం కోసం, సీఎం కుర్చీ కోసం రామారావు గారి మీద వెయ్యరాని నిందలేసి, రామారావు గారి కుటుంబాన్ని నిట్టనిలున్న చీల్చేసి, రామారావు కుటుంబ సభ్యులందరినీ అధికారంలో భాగస్వామ్యం చేస్తా, పార్టీలో భాగస్వామ్యం చేస్తానని నమ్మబలికిచ్చి అధికారాన్ని లాక్కున్న తర్వాత, పార్టీని లాక్కున్న తర్వాత ఈరోజు నందమూరి కుటుంబం ఎక్కడుంది అని ఒక్కసారి మనం బ్యాక్ తిరిగి చూస్తే రామారావు గారి దగ్గర నుంచి పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న దగ్గర నుంచి ఈ రోజు వరకు నందమూరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, రామారావు వారసులు అనబడే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అవసరాల కోసం వచ్చి అక్కడక్కడ క్యారెక్టర్ ఆర్టిస్టులా బిహేవ్ చేసి వెళ్ళిపోవడం తప్ప వాళ్ళు
రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట ఇచ్చారో ఆ మాట మీద నిలబెట్టే ప్రయత్నం ఎప్పుడూ చేయాలి నందమూరి కుటుంబీకులు. సో దీన్ని బట్టి రామారావు గారి ఆత్మకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ద్రోహం చేశారో తెలియదు, కానీ దానికి డబల్ ద్రోహం ఈ నందమూరి వారసులు చేశారు ఆయన పాపం. ఎందుకంటే ఆయన కొడుకులు, ఆయన కూతుర్లందరూ చంద్రబాబు నాయుడు గారికి అంతలా సరెండర్ అయిపోయి రామారావు గారు ఆత్మ క్షోభించేలా అనుక్షణం పైన పనిచేస్తూనే ఉన్నారు పాపం. ఎవరన్నా తండ్రి దగ్గర నుంచి పార్టీని, తండ్రి దగ్గర నుంచి పదవులు లాక్కుంటే అతనికి ఎవరన్నా చాలా దూరంగా ఉంటారు. అది విచిత్రం ఏంటో ఇక్కడ తెలియదు, కానీ నందమూరి కుటుంబీకులు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి సాష్టాంగ నమస్కారం చేసే పరిస్థితి ఈ రోజుకి కనిపిస్తుంది మనకు. అండ్ రామారావు గారు మనోవేదన అయితే చాలా క్లియర్గా పదవి కోసం చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏ నీచానికన్నా దిగజారుతాడనేసి మాత్రం చాలా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని ఆత్మ నమ్ముకొని మానవత్వాన్ని చంపుకొని బతికే వ్యక్తి అని చెప్పే ప్రయత్నం చేశాడు. నిజం ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆత్మ నమ్మేస్తారు, తర్వాత ఆత్మగౌరవాన్ని చంపుకొని బతికే వ్యక్తి. ఎందుకంటే 2019 ఎన్నికల ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ వీళ్ళు ముగ్గురు ఒకళ్ళనొకళ్ళు ఎలా తిట్టుకున్నారో మనం చూసాం. ఈరోజు వాళ్ళు ముగ్గురు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎలా కలిసి కూర్చొని మాట్లాడుకొని రాజకీయాలు చేస్తున్నారో చూస్తున్నాం. అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అధికారం కోసం ఏ విధంగానన్నా ఒక ఆత్మ నమ్ముకోగలడు, మానవత్వాన్ని చంపుకోగలడు. అండ్ ఇలాంటి వ్యక్తి ఖచ్చితంగా చరిత్రహీనుడిగా మిగులుతాడని చెప్పే ప్రయత్నం చేశారు రామారావు గారు. ఇది మాత్రం 100%. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అవనివ్వండి, విడిపోయిన రాష్ట్రానికి అవనివ్వండి, అభివృద్ధి పరంగా ఆయన చేసింది 0.001%. కానీ ఈ ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసే గ్లోబల్ ప్రచారం మాత్రం 1000% చేస్తారు. సో ఈ రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రాజకీయంగా ప్రతి దగ్గర మోసము, నమ్మక ద్రోహము, వెన్నుపోటు పొడవటం తప్ప చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నేను ఇది చేశాను, నన్ను నమ్మి ఓట్లేయండి అని రామారావు గారి దగ్గర నుంచి, పార్టీని లాక్కున్న దగ్గర నుంచి ఈ రోజుకి చెప్పే పరిస్థితి లేదు. ఏదో ప్రతి ఎన్నికలకి ఏదో పార్టీతో దొడ్డిదారిలో పొత్తు పెట్టుకోవడమో, లేకపోతే డైరెక్ట్గా పొత్తు పెట్టుకొని ఒక నమ్మసక్యం కానీ అలివి కానీ హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత ప్రజల్ని, రాష్ట్రాన్ని మోసం చేయడం తప్ప చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న విధానం ఏదైతుందో నమ్మక ద్రోహం చేసి, మోసం చేసి, వెన్నుపోటు పడిచి సేమ్ అధికారం కోసం అధికారంలోకి వచ్చేదానికి అవే నమ్మక ద్రోహాలు, అవే వెన్నుపోట్లు, గెలిచిన తర్వాత గెలిచేదానికి అవే మాయ మాటలు చెప్పి గెలుస్తాడు. గెలిచిన తర్వాత ప్రజలకి, రాష్ట్రానికి అదే రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్నప్పుడు ఎలా రామారావు గారిని వెన్నుపోటు పొడిచారో సేమ్ ప్రజలకు కూడా ఇప్పుడు అదే పరిస్థితి. అలానే వెన్నుపోటు పొడుస్తున్నారు ఈయన ఇచ్చినటువంటి హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా. హామీలు ఇంప్లిమెంట్ చేయండి అని ఎవరిని అడగగలిగితే ఖజానాలో డబ్బులు లేవంటారు. మరి ఇంత సీనియర్ అంటారు, ఎక్స్పీరియన్స్డ్ లీడర్ అంటారు, 4సారి ముఖ్యమంత్రి అయ్యారు, దొడ్డిదారులు ఎలా పొత్తులు పెట్టుకుని అయ్యారు ప్రతిసారి. కానీ హామీలు ఇచ్చే ముందు స్టేట్ ఫైనాన్స్ హెల్త్ తెలియదా మీకు? తెలియదంటే తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారి బేసిక్ లక్షణం ఏంటైంది? నమ్మక ద్రోహం చేయడం, వంచడం ప్రజల్ని. గెలిచిన తర్వాత వెన్నుపోటు పొడి చేయడం. హామీలకి వెన్నుపోటు పొడి చేస్తారు, రాష్ట్రానికి వెన్నుపోట్లు పొడి చేస్తారు. సో చంద్రబాబు నాయుడు గారి పేటెంట్ ఏదన్నా ఉంది అంటే నమ్మక ద్రోహం, వెన్నుపోటు పొడవడం. సో రామారావు గారు ఏ ఉద్దేశంతో అయితే పార్టీని పెట్టారో ఆ ఉద్దేశాలకు చాలా భిన్నంగా ఈయన పార్టీని నడుపుతున్నాడు, ప్రభుత్వాన్ని కూడా నడుపుతున్నాడు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారు, బీసీలని రాజకీయాల్లో ప్రమోట్ చేశారు, హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళని రాజకీయాల్లో ప్రమోట్ చేశారు, చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లో ప్రమోట్ చేశారు. ఈయనేం చేశాడు? రామారావు గారి దగ్గర నుంచి పార్టీని లాక్కున్న దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న రాజకీయాలు ఏంటి? కార్పొరేట్లు కొమ్ముగాయడాలు, కార్పొరేట్లు సంపద చేకూర్చే పనులు చేయడాలు, కార్పొరేట్లకు రాష్ట్ర సంపద మొత్తాన్ని ధారాదత్తం చేయడాలు, రాజకీయాల్లో దొంగల్ని, సారా వ్యాపారస్తుల్ని, లేకపోతే అవినీతి డబ్బు చేసి సంపాదించిన వాళ్ళని, లేకపోతే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళని, మర్డర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని రాజకీయాల్లో ప్రమోట్ చేస్తాడు. సో క్వైట్ కాంట్రాస్ట్. రామారావు గారు ఏ ఉద్దేశాలతో అయితే పార్టీని పెట్టారో ఆ ఉద్దేశాలకు చాలా భిన్నమైన దారిలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేసుకుంటూ ముందుకైతే విజయ పరంపరతో కొనసాగుతున్నాడు. ఇన్ని మోసాలు చేసి కూడా రాజకీయంగా ఇంత సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడం ఆయన ఒక్క చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అది ఎందుకు సాధ్యం అంటే ఆయన దగ్గర ఉన్న బేసిక్ లక్షణం మోసం చేయడం, నమ్మించి గొంతు కోసేయడం, కుదరకపోతే వెన్నుపోటు పొడి చేయడం. థ్యాంక్ యూ.